నిన్నటి వర్షానికి పూలు కోయలేకపోయాను, అందుకని మార్నింగ్ లేచి పూలు కోసేస్తున్నాను. ఇవి మళ్ళీ రాలడం, కాళ్ళ కింద పడడం ఎందుకని ఇప్పుడు కోసేస్తున్నాను. 2 వారాల క్రితం ఈ ఆకు దూశాను, 2వ వారంలోనే పూలు వచ్చేసాయి. మనకు ఓపిక ఉండి పూలు అవ్వగానే ఆకు దూసుకుంటూ ఉంటే ఈ చెట్టుకి సంవత్సరం పొడుగు పూలు వస్తూనే ఉంటాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా అన్ని సీజన్లలో మా మల్లెపూల చెట్టుకి పూలు వస్తూనే ఉంటాయి. సంవత్సరం పొడుగు మనం ఎన్నిసార్లు దూసుకుంటే అన్నిసార్లు పూలు వస్తూనే ఉంటాయి. ఇది చిన్న చెట్టు అండి, అయినా కూడా పూలు చాలా వస్తాయి. ఈ చెట్టుకి 2 వైపులా 2 చెట్లు ఉన్నాయి. వాటికి ఆకు దుయ్యలేక వదిలేశాను. ఈ వీడియో న్యాచురల్గానే ఉండాలని బ్యాక్గ్రౌండ్ నాయిస్ రిమూవ్ చేయలేదు. బ్యాక్గ్రౌండ్లో పక్షుల సౌండ్స్ బాగున్నాయని అట్లానే రిమూవ్ చేయకుండా పెట్టేశాను. అక్కడక్కడ మా పిల్లల వాయిస్ కూడా వినిపిస్తూ ఉంది. ఈ వీడియో గార్డెనింగ్ చేసే వాళ్ళకి కొంతమందికైనా ఇష్టమై ఉంటుందని అనుకుంటున్నాను. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ అండి. కొన్ని రోజులుగా వీడియోస్ పెట్టలేకపోయాను, ఇక ముందు పెడతాను. నా వీడియోస్ని చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. నేను యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నానని మా పిల్లలకు కూడా తెలుసు, అందుకని వాళ్ళు కూడా క్రియేటివిటీగా ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని సలహాలు ఇస్తున్నారు. మా అమ్మాయేనండి పూలు ఇట్లా వేయాలి అని చూపిస్తుంది. మా అమ్మాయికి వాళ్ళ తమ్ముడు సలహాలు ఇస్తున్నారు మొత్తం వేసేయని.